అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైసీపీ సభ్యులు అవమానించారని మంత్రి లోకేష్ అన్నారు. కష్టపడిన వారిని గౌరవించడం చంద్రబాబు నైజమని మరోసారి రుజువైంది. నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడొచ్చు. హోమ్ మినిస్టర్. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలి అంటూ సిపిఎం పార్టీ ధర్నా. వైసీపీ నేతల అరెస్టులపై హోం మంత్రి అనిత, జగన్ కు కౌంటర్. రిషికొండ భవనాల్లోనే బాత్ టబ్లపై విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో జోకులు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కీలక ప్రాంతాలైన 22A నుంచి మినహాయించి ప్రజలకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి. గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైసీపీ సభ్యులు అవమానించారని మంత్రి లోకేష్ అన్నారు. బడ్జెట్ సమావేశాల 3వ రోజు ఆయన శాసన మండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు. అధ్యక్ష, మీరు నాకు తెలిసినంత మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడతారో. మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. ఎక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాలా? నేను ఏనాడు మాట్లాడాలా? మా సభ్యులు ఏనాడు మాట్లాడాలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు. సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టుపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాట్లాడుకున్నా కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. ఎల్ఓపి గారు సార్, ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భంలో కష్టపడిన వారిని గౌరవించడం చంద్రబాబు నైజామని మరోసారి రుజువైంది అని టీడీపీ నేతలు ఈ రోజు మీడియా సమావేశంలో చెప్పారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వారికి ఎప్పుడూ ఫలితం ఉంటుందని ఈ మేరకు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అని వీరందరూ కలిసి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వ్యవసాయ రంగమా, విద్యారంగమా, పారిశ్రామిక రంగము, లేకపోతే గ్రామీణ సౌకర్యాలు కావాల్సినటువంటి గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆ ఫండ్స్ కానీ, లేకపోతే విద్యకు సంబంధించిన ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆలోచించి ఈ రోజున ప్రతి ఒక్క శాఖకి కూడా ఈ నిధులు కేటాయించడం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా వ్యవసాయంలో సాయం అనే పదం ఉంది. ఆ సాయం అనే పదాన్ని ఈ వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా మర్చిపోయి వ్యవసాయదారుల్ని కష్టాల్లోకి నెట్టేసి ఈ రోజున
వాళ్ళు ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీ వైపు కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. మాకు ఏమి చేస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పారండి. అందులో భాగంగానే ఈ రోజున మన వ్యవసాయానికి సంబంధించి అన్నదాతలకి వీరందరికీ ఆ రంగాన్ని అభివృద్ధి చేయించాలని చెప్పి దాదాపుగా 43,000 కోట్ల పైచిలకి ఈ రోజున మనం బడ్జెట్లో ప్రవేశపెట్టడం మీకు అందరికీ తెలుసు. అలాగే 50% సబ్సిడీతోటి వాళ్ళు యంత్రాలు కొనుక్కునే విధంగా కూడా మనము వారికి ప్లాన్ చేయటం కూడా మీకు అందరికీ తెలుసు. అంతకుముందున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి కేటాయించినటువంటి దాదాపుగా 2 కోట్ల పైచిలుక ఫండ్స్ డైవర్ట్ చేసి వేరే వేరే విధంగా ఖర్చు పెట్టుకోవడం మీకు అందరికీ తెలుసు. అలా కాకుండా ఈ రోజున మా ప్రభుత్వం ఎస్సీలకి సపరేట్గా, బీసీలకి సపరేట్గా, ఎస్టీల సంక్షేమానికి వీరందరికీ కూడా అనేకమైనటువంటి నిధులు, ఎస్సీ సంక్షేమానికి దాదాపుగా 18,000 కోట్ల పైచిలుకి, ఎస్టీలకి 7,000 పైచిలుకి, 7,000 కోట్లు పైచిలుకి, బీసీ సంక్షేమానికి 39,000 కోట్ల పైచిలుకి, మహిళా సంక్షేమానికి 4,285 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 4,376 కోట్లు. ఇలాగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా వారిని దృష్టిలో పెట్టుకొని కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా ప్రభుత్వము అని చెప్పని మేము గర్వంగా చెప్తా ఉన్నాము. అంతేకాకుండా జల వనరులు ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి పథకాలన్నీ కుంటుపడిన సంగతి మీకు అందరికీ తెలుసు. నీటి సమస్యతో నిరుపయోగం ఉన్నటువంటి ల్యాండ్ని రైతుల దగ్గర అవసరమైతే లీజు తీసుకుని ఏదైతే వేస్ట్ గ్రాస్ ద్వారా ఈరోజు వారు గ్యాస్ని తీసుకుని అందరికీ కూడా సప్లై చేసేటువంటి పరిస్థితి, సుమారుగా 2 లక్షల కోట్ల పెట్టుబడిని తీసుకురావడం కానీ, అదేవిధంగా 65,000 ఉద్యోగాలు తీసుకురావడం కానీ జరుగుతూ ఉంది. సుమారుగా ఈ కంపెనీస్ అన్నీ కూడా సుమారుగా 190,000 నుంచి 195,000 కోట్ల పారిశ్రామికంగా పెట్టుబడులు కూడా రావడం జరుగుతూ ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా అట్లాగే జరుగుతూ ఉంది. ఒక పక్క అన్నీ కూడా యూట్యూబ్ అకాడమీ సంబంధించి గూగుల్ వారి సంస్థ కూడా ముందుకు రావడం జరిగింది. గాడ్రేజ్ కానీ, HCL కానీ, అదేవిధంగా మిటల్ సంస్థ మీకు తెలుసు అందరూ కూడా. స్టీల్ అంటేనే భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఒక దిగ్విజయ కంపెనీ. మీకు ఏదైతే ఆర్షన్లార్ మిటల్ గ్రూప్ ఉంది, ఆ సంస్థకు సంబంధించి 70,000 కోట్ల పెట్టుబడికి కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా మీరు అందరూ గమనించాలా, ఒక పక్కన ఇన్ని పరిశ్రమలు రావాలి అంటే నమ్మకం కలగాల ప్రభుత్వం మీద. ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీంతోపాటు ఓ పక్క ఇండస్ట్రీ స్థాపనకి సంబంధించి ఏపీఐసి సంబంధించి ఓ పక్కన ఒక క్షత్రియుడిగా నాకు నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడొచ్చు. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు, ఇంట్లో కూర్చొని వీడియోలు ఎందుకు జగన్ అని హోంమంత్రి అనిత ఫైర్. ఆడపిల్లల మీద నోటికొచ్చినట్టు ఈరోజు మా ఇంట్లో ఆడపిల్లలు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించా, మన లోకేష్ బాబు గారి గురించా కాదు, రేపొద్దున మా దగ్గర నుంచి మీ ఇంట్లో ఆడపిల్లల వరకు కూడా వస్తారు. మన ఇంట్లో ఆడపిల్లలు, మీ ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి, దీనికి ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనిని మీరందరూ కూడా స్వాగతించాల్సిందిగా, మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలియదు, మాకు అసెంబ్లీకి కూడా కోరం లేదంట. ఆ 11 మంది కూడా సహకరించట్లేదట ఆయనకి, కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే. నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు. 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా. మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి,
కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు 20 మంది సభ్యులకు ఇచ్చాము, మీరు ఒకరు మాకు ఎక్కువైపోతారా? లేదా మీ 11 మంది మాకు ఎక్కువైపోతారా? రేపు ఇంకొక 40 మంది 50 మంది మాట్లాడతారు. మాట్లాడండి వచ్చి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది? నువ్వేమైనా అడగాలనుకుంటే రండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. ఏ కోణంలో ఇస్తారో ఒకసారి మీరే ఆలోచన చెప్పండి. ఏ కోణంలో ఇస్తారు? ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు. నువ్వు 23 మంది ఉన్నారు, అటు నుంచి ఒక 5గురు ఇటు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. ఆ రోజు ఏ టైప్లో మాట్లాడాడు ఆయన? ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన? దానికి సమాధానం చెప్పమనండి, అప్పుడు దీని గురించి మాట్లాడతాం. విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అంటున్నారు, మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ రెండు బాబోయ్ అంటున్నాం. ఈ మధ్యనే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నేను ఈరోజే చూసా, రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. అంతేనండి, అర్థం చేసుకోండి. లెక్క అర్థం కాలేదా? వాళ్ళు ఎందుకు లెక్క అర్థమవుతుందండి, కొంచెం ఇండెప్త్కి వెళ్తే అన్ని లెక్కలు అర్థమవుతాయి, అన్ని లెక్కలు తేలుతాయి. దీన్నే అంటారనమాట, దొంగోడు పరిగెడుతూ దొంగ 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 అంటుంటాడట. ఆయనే పెద్ద దొంగ, అందరిని చూసిన వాళ్ళందరినీ దొంగ దొంగ అని అడుగుతుంటాడు అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎలా చేయాలి అన్నది సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి. దానికి సోషల్ మీడియా క్రైమ్ని ఎలా చేశాడన్నది ఇప్పుడు నేను చూపించా. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము చెప్పక్కర్లే, ప్రజలు చెప్తారు. చెప్పారు కాబట్టే 11 సీట్లకి ఈరోజు పరిమితం జరిగింది. అంటే విషయం ఏంటంటే, ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు, ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది. నిన్న ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ పోరుబాట చేపట్టింది. గాజువాక సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులు, విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయని, వెంటనే వాటిని చేయాలని ధర్నా చేపట్టారు. పెరిగిపోతున్నటువంటి తరుణంలో ప్రజలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన అనంతకాలంలోనే ప్రజలు ప్రభుత్వ అసంతృప్తికి గురవుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు అనేది చేస్తున్నారు. ఇప్పుడు విపరీతంగా అధిక ధరలు పెరిగినాయి. మీకు అందరికి కూడా తెలుసు, గతంలో ఉన్న ఛార్జెస్ ఇప్పుడు అంటే డబుల్ అయినాయి. అంటే గత ప్రభుత్వం అనేది అప్పుడు కూడా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇంకా విపరీతంగా ఉన్నాయి. ఈ రోజు కొనుగోలు శక్తి అనేది పడిపోయింది. ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు మూసేస్తూ ఉన్నారు. నిరుద్యోగం ఎక్కువైంది. దాని నిరుద్యోగ మూలాన్ని యూత్ మద్యపానానికి అట్లాగే డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మహిళలు కూడా చాలా అంటే రక్తహీనతని ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుందంటే వాళ్ళు ఇన్ని క్యాలరీస్ తినాలి, తినడానికి కొనుగోలు శక్తి ఉండాలి. మగవాళ్ళకేమో ఉద్యోగాలు లేవు, ప్రతి మహిళ ఏదో ఒక పని చేయవలసి వస్తుంది. ఆ వచ్చింది ఏదో ఇంట్లో పిల్లలు పెడుతున్నారు, వాళ్ళు తినడం అనేది తగ్గిపోతుంది. కానీ ఈ రోజు మహిళల మూలాన్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఈ రోజు ప్రజాప్రతినిధులు పాలిస్తున్నారు. అలాంటి మహిళలు తినవలసింది ఇప్పుడు వాళ్ళు కొంత అంటే మంచి ఫుడ్ తినాలి. అది కూడా ఆకుకూరలు కూడా ఒక 2-3 కట్టలు 20 రూపాయలు అంటే ఏం తింటారండి అసలు? అంటే ఎవరు నియంత్రించాలి? ప్రజలు నియంత్రించాలా? ఈ ధరల్ని ప్రభుత్వం నియంత్రించాలి. నియంత్రిస్తేనే ప్రజలు క్షేమంగా ఉండగలరు. అందులో పూర్తిగా కుటుంబానికి మూల కారణమైన మహిళ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ధరలు నియంత్రించాలి. కొనుగోలు శక్తి పెరిగేటట్టు చూడాలి. ఒకవైపు కరెంట్ ఛార్జీలు విపరీతం పెంచుతున్నారు. ఎప్పుడో కాల్చిన కరెంట్ ఛార్జీలు ఈ రోజు ట్రూ అప్ ఛార్జీలను పెడుతున్నారు. గతంలో సీఎం గారు అన్నారు, వాళ్ళు వచ్చే ముందు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, మీ కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి. ఈ రోజు 100 రూపాయలు 200 అయిన బిల్లు 500 రూపాయలు అవుతుంది. అట్లాగే ఎట్లా కట్టుకుంటే అసలు తినడానికే కష్టం అవుతుంది. అందుకు
కోసం మేమే ప్రతిపక్షం, సిపిఎం పార్టీ ప్రతిపక్షం. ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతిపక్ష ప్రభుత్వము అసలు అసెంబ్లీకే వెళ్ళలేదు. సిపిఎం పార్టీ ప్రతిపక్షము, మేమే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ధీటుగా మేము అనేక పోరాటాలు చేసి ఈ ధర తగ్గించడానికి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి చూస్తాం. అలాగే స్టీల్ ప్లాంట్ అనేక మంది పనిచేస్తున్నారు. ఇక మీద ఏదైనా ధరలు అదుపు చేయాలని, అలాగే మద్యపానాలు కూడా అదుపు చేయాలి. అనేక షాపులు గత షాపుల కన్నా 400 షాపులు పెట్టారు. అలాగే వాళ్ళ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ ఉన్నా, బడి ఉన్నా, అది దేవుడి గుడి ఉన్నా సరే వాళ్ళు దగ్గర పెడుతున్నారు. మేము ఫైట్ చేసి అవి ఖాళీ చేయించవలసి వస్తుంది. ప్రభుత్వం ఎక్కడుంది, ప్రతిపక్షం ఎక్కడుంది? మేము ఇవన్నీ చేసే వరకు మేము డిమాండ్ చేస్తామని చెప్తూ, నిత్యావసర వస్తువులు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. ఈరోజు మార్కెట్లో టమాటా 50 రూపాయలు, 50 రూపాయలే కాదు 2 రోజులు పోతే 100 రూపాయలు, అలాగే ఒక రోజు 50 రూపాయలు ఉంటే 2 రోజులు 70 రూపాయలు, అలాగా మొత్తం మార్కెట్లో రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. నూనె ధర 115 రూపాయలు ఉన్నది, ఒక 2-3 రోజుల్లోని 150కి అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వాలు ధరల్ని అరికట్టకుండా, కట్టుబాటు చేయకుండా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దీన్ని ఒక రకంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మాజీ సీఎం జగన్ ఇంకా రోడ్లపై తిరుగుతున్నారంటే అందుకు కారణం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కరేనని హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల అరెస్టులపై హోంమంత్రి అనిత జగన్ కు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ వాళ్ళే చేశారు, జనసేన వాళ్ళే చేశారని అలా సొంత పత్రికలోని దుష్ప్రచారం చేయడానికి తప్పించి ఆ సాక్షి పేపర్లో మంచి ఏదైనా ఎప్పుడైనా రాసేయడానికి చూస్తే ఏ రోజు కనిపించదు. ఓకే, వదిలేయండి. కానీ మీ ద్వారానైనా ప్రజలకి నిజం తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఒకటేంటంటే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అవసరమా? పబ్లిక్ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఇంతకుముందు వీళ్ళు మాట్లాడితే చీకటి పరిపాలన అని రకరకాల మాటలు మాట్లాడతారు. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ టైం రంగనాయకమ్మ గారిని ఏ రకంగా అరెస్ట్ చేశారు, మన రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా అరెస్ట్ చేసి అతన్ని ఎంత దారుణంగా హింస పెట్టించారు, ఎంతమంది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎన్ని దారుణంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మేము ఆ రోజు న్యాయ పోరాటమే చేసామే. ఒకటి నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వాళ్ళు ఇంత అబ్యూజింగ్ వర్డ్స్ పెట్టుకొని ఆడపిల్లలని మీద కామెంట్ పెట్టే పరిస్థితి లేదు. ఆ రోజు మేము జస్ట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినందుకే మా మీద కేసులు పెట్టే పరిస్థితి. ఎందుకండి, నేను అప్పుడు అపోజిషన్ లీడర్లో అపోజిషన్గా ఉండి ఒక తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉండి నా నియోజకవర్గంలో కలెక్టర్కి తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తానంటే ఆ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇలాంటివి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. మేము అలాంటివి ఏమీ చేయట్లే. నువ్వు బయటకు వెళ్తానంటే Z+ సెక్యూరిటీ ఇస్తున్నావు, నువ్వు బయటకు వెళ్తానంటే పర్మిషన్స్ ఇస్తున్నావు, ఇలాంటి ఎదవలందరినీ కలుసుకోవడానికి జైలుకి వెళ్తానంటే అక్కడికి కూడా పర్మిషన్లు ఇస్తున్నావు. ఇంకేంటి చీకటి రాజ్యాంగం? కాబట్టి ఒకటి నేను ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే, ఈ ద్వారా ప్రజలు కూడా విన్నవించుకుంటున్నాం, మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు కానీ, ఈరోజు మేము పెడుతున్న కేసులు కానీ ఆడపిల్లల మీద నోటికొచ్చినట్టు, ఈరోజు మా ఇంట్లో ఆడపిల్లలు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించా, మన లోకేష్ బాబు గారి గురించా కాదు, రేపొద్దున మా దగ్గర నుంచి మీ ఇంట్లో ఆడపిల్లల వరకు కూడా వస్తారు. మన ఇంట్లో ఆడపిల్లలు, మీ ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి, దీనికి ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనిని మీరందరూ కూడా స్వాగతించాల్సిందిగా, మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలియదు, మాకు అసెంబ్లీకి కూడా కోరం లేదంట. ఆ 11 మంది కూడా సహకరించట్లేదట ఆయనకి, కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి, అంతే. నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు, 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా, మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి, అసెంబ్లీకి రండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు రిషికొండ భవన్ లోనే బాత్ టబ్లపై విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో జోకులు వేశారు.
ఆ బాత్ టబ్లలో తనకైతే కూర్చున్న అవకాశం రాలేదని, మరి అసెంబ్లీలో ఉన్న మిగతా సభ్యులకు వచ్చిందో లేదో తనకు తెలియదని అన్నారు. ఆ బాత్ టబ్లకు ఆటోమేటిక్ సిస్టమ్ ఉందని, అదే దాని ప్రత్యేకత అంటూ పేర్కొన్నారు. స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ని వాడుకోవటం అధ్యక్ష. ఈడబ్ల్యూసి వాటర్ క్లాజెట్, దాని తెలుగులో కమోడ్ అధ్యక్ష. మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచ్ వన్ ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500 అధ్యక్ష. ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష, ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్ద పెద్దవారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు అధ్యక్ష. అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ, ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏమి చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష, ఆటో వాషింగ్. మరి అధ్యక్ష మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు, అంతా ఆటోమేటిక్ అధ్యక్ష, అంతా ఆటోమేటిక్ అధ్యక్ష. మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత. నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా చూసారేమో, లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష. అమ్మో మా మంత్రి గారికి తెలుసు అధ్యక్ష. ఎనీవే అధ్యక్ష, తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష. అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటర్, కోల్డ్ వాటర్, 3-వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. అధ్యక్ష ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కీలక ప్రాంతాలైన జగదాంబ జంక్షన్, మహారాణిపేట, రంగిరేజు వీధి తదితర ప్రాంతాలను 22A నుంచి మినహాయించి ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ధన్యవాదాలు అధ్యక్ష. పేదలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఎన్టీ రామారావు గారు 70 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి ఈ పెన్షన్ పథకం ఇవాళ 4,000కి చేరింది అధ్యక్ష. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడిసిన్స్ కొరకు, లేకపోతే కష్టకాలం ఉన్నప్పుడే ఉపయోగపడతాయి ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకం ఒక అద్భుతమైన పథకం అధ్యక్ష. ఆ రోజు 70 రూపాయలతో స్టార్ట్ అయిన పథకం తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేరింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దాన్ని 2,000 చేరింది అధ్యక్ష. గత ప్రభుత్వం 250 అంటూ దాని దాదాపు 3,000 తీసుకెళ్తే ఒకేసారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే వేరేస్తూ అంతా కలిపి 1,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం దాన్ని 4,000 ఒకేసారి చేస్తూ, అలాగే వేరేసి కూడా కలిపి 7,000 ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఆ ప్రభుత్వంలో చాలా మంది కూడా మీరు గ్రహిస్తే కొంతమందిని ఉద్దేశపూర్వకంగా తీయడంతో పాటు చాలా మంది ఉద్దేశపూర్వకంగా తీశారు అధ్యక్ష పెన్షన్ నుంచి. ఈరోజు
వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా 1000 SFT ఉంటే చిన్న సిటీస్ లో అయితే 1000 SFT దాటితే ఆ పెన్షన్లోకి రావట్లేదు అధ్యక్ష. ఇద్దరు పిల్లలు ఉంటే కింద ఒక ఫ్లోర్ పైన ఫ్లోర్ ఉన్నా కూడా అది 1000 SFT దాటలేదు అధ్యక్ష. అలాగే అవుట్ సోర్సింగ్ చిన్న ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా 12,500 శాలరీ ఉన్నా కూడా అలాగే వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, సింపుల్ గా చెప్పాలంటే పెన్షన్ ని తీయడానికి రేగులు కూడా చెప్పకుండా తీసేసి చాలా ఉన్నాయి అధ్యక్ష. అసలు రేగులు కూడా చెప్పడం చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆ విధంగా అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి కొత్తగా పెన్షన్స్ మళ్ళీ మనం ఇస్తున్నామా, లేదు కొత్త పెన్షన్స్ కూడా మళ్ళీ మనం ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నాం? చాలా మంది పెన్షన్లు అడుగుతారు అధ్యక్ష. కొత్త పెన్షన్స్ మనం ఎప్పుడు ఇవ్వబోతున్నాం? అన్యాయం జరిగిన వాళ్ళకి మనం ఏమన్నా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.